రామరాజు అయితే వేదవతితో ఇలా అంటూ ఉంటాడు. అందరూ వచ్చేసారు, చిన్నోడు ప్రేమ ఏరి అని అనేసరికి మేము ఆ కారులో వచ్చాం, వాళ్ళని బండి మీద రమ్మని చెప్పామని వేదవతి అంటూ ఉంటుంది. అని వేదవతి అయితే రామరాజుతో అనేసరికి ఇక ప్రేమ ధీరజ్ వాళ్ళైతే ఆటోలో వస్తూ ఉంటారు. అలా ఆటోలో వస్తూ ధీరజ్ని అయితే ప్రేమ పట్టుకుంటూ ఉంటుంది. అది చూసి ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఆటోలో నుంచి అయితే రామరాజు వాళ్ళ ఇంటి ముందు అయితే దిగుతూ ఉంటారు. ఇక ప్రేమనైతే దగ్గరుండి ధీరజ్ దించుతూ ఉంటాడు. అది చూసి వేదవతి వీళ్ళేంటి బండి మీద రాకుండా ఆటోలో వచ్చారు అని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంట్రా మీరు బండి మీద వస్తారని చెప్పింది, మీ అమ్మ ఆటోలో వచ్చారేంటి అని రామరాజు అయితే అడుగుతూ ఉంటాడు ధీరజ్ని. అదే నాన్న, మధ్యలో అనుకోకుండా బండి ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఆటోలో రావాల్సి వచ్చింది అనేది అంటూ ఉంటాడు ధీరజ్. ఆ మాటలకి రామరాజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. బండి ట్రబుల్ ఇవ్వడం ఏంటి అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ప్రేమ కూడా అలా చూస్తూ ఉంటుంది. అయినా బండి ట్రబుల్ ఇవ్వడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని తిడుతూ ఉంటాడు. నీకేమైనా బుర్రుందా లేదా, అంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నావేంట్రా అనేది అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాటలకి శ్రీవల్లి అయితే నవ్వుతూ ఉంటుంది. ధీరజ్ని తిట్టేసరికి నవ్వుతూ ఉంటుంది. ఇక రామరాజు అయితే చిన్నపిల్లాళ్ళ అందరిలో చిన్నపిల్లాడిని తిట్టినట్లుగా అందరిలో ధీరజ్ని అయితే తిడుతూ ఉంటాడు. అది చూసి ప్రేమ కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే అలా ఫీల్ అవుతూ ఉంటుంది రామరాజు ఆడిన మాటలకి. అయినా ఇంకా బాధ్యత రాకపోతే ఎలారా, బండి ఎక్కడ పడితే అక్కడ ఒగ్గేస్తే ఏమవుతుంది అని అయితే రామరాజు తిడుతూ ఉంటాడు. ఆ మాటలకి శ్రీవల్లి అయితే నవ్వుతూ ఉంటుంది. అది చూసి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. మా ఆయన్ని తిడితే తను ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు తిట్టిన తిట్లకి శ్రీవల్లి ఎక్కువగానే నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి ప్రేమ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా శ్రీవల్లి అయితే ఎగతాళి చేసినట్లుగా నవ్వుతూ చేయి అడ్డు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసి ప్రేమ ఫీల్ అవుతూ ఉంటుంది. తినకి ఎంత ఆనందంగా ఉందో మమ్మల్ని తిడితే అని చెప్పేసి అయితే అనుకుంటూ కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమ.